ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అనే పెద్దల మాట అక్షర సత్యం. దీనికి నిదర్శనమే ఈ చిన్న కథ. ఒక రాజ్యంలో ఇద్దరు భిక్షగాళ్ళు ఉండేవారు. ఒకడు మనుషులను నమ్మి యాచిస్తే రెండోవాడు భగవంతుడు ఇస్తేనే ఏదైనా దక్కుతుంది అని ఆ పరమాత్మను నమ్మి మౌనంగా ఉండేవాడు. వీరిని గమనించిన రాజు మొదటివాడికి సహాయం చేయాలనే తలంపుతో ఒక కుండలో పాయసం పోయించి దాని అడుగున గుప్తగా బంగారు నాణ్యాన్ని ఉంచి అతనికి ఇచ్చాడు. ఆ భిక్షగాడు పాయసం తాగి కడుపు నిండగానే అడుగున ఉన్న నాణ్యాన్ని గమనించకుండా, చూడు, దేవుడు నీకేమీ ఇవ్వలేదు, నేనే నీకు ఇస్తున్నానంటూ ఆ కుండను రెండోవాడికి ఇచ్చేశాడు. పాయసం తాగిన రెండోవాడికి ఆ బంగారు నాణెం లభించింది. మరుసటి రోజు రాజుకు అసలు విషయం అర్థమైంది. మనం ఎవరికి ఇవ్వాలని అనుకున్నా ఆ విధి ఎవరికి రాసిపెట్టి ఉందో వారికే ఆ అదృష్టం దక్కుతుంది. అందుకే నీది కానిది నీకు రాదు, నీది అనుకున్నది నిన్ను వదిలిపోదు. మనం చేయవలసిందల్లా ఆ దేవుడిపై సంపూర్ణ శరణాగతితో భారం వేయడమే. ఆయనే అన్ని చూసుకుంటాడు.